నేను వే ఆఫ్ గ్రోయింగ్ అప్ కూడా నాకు నచ్చలేదు ఈ రైట్ విషయంలో. ఒక్కసారి అల్వాల్ ఎస్ఐ సురేష్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారిని కనెక్ట్ చేసి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు ఓకే, సో కనెక్ట్ అయితే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ అండి, మీ అబ్బాయి విషయంలో మీరు చెప్తున్నారు. రైట్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు అల్వాల్ ఎస్ఐ సురేష్ గారు. సురేష్ గారు నమస్తే అండి, నేను ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నాను. ఎక్కడ నుంచి సార్? ఆర్టీవీ అండి, ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నాను. టీవీయా? అవునండి సురేష్ గారు. చెప్పండి సార్. సురేష్ గారు స్టూడియోలో నాతో పాటు టెమోజన్ అని చెప్పి రీసెంట్గా తన భార్య తనని వేధిస్తోంది, ముఖ్యంగా తన మీద దాడి చేస్తుందని చెప్పి కేసు పెట్టారు. కానీ పోలీసులు తనకి తగిన లాస్ లేవు, అందువల్ల కేసు తీసుకోవట్లేదు అనేది తన వాదన. అసలు ఏం జరిగిందండి కేసుకి సంబంధించి? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందండి సురేష్ గారు? ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన ఇష్యూ అండి. నిన్న పిటిషన్ ఇచ్చారు, అక్నాలజ్మెంట్ ఇచ్చినాము. నిన్న కౌన్సిలింగ్ పిలిపించాము, వాళ్ళ వైఫ్ రేపు కౌన్సిలింగ్ వస్తున్నారు. అంటే అటెంప్టివ్ మర్డర్ అనేది ఇక్కడ వీళ్ళు అంటున్న మాట. సో ఈ నేపథ్యంలో ఆ కాంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీ ఇష్యూస్ కాంటెంట్ లో ఇచ్చారు మీ పిటిషన్. సో అంటే మీకు కంప్లైంట్ అటెంప్టివ్ మర్డర్ వేలో రాలేదండి? లేదు, ఆ వేలో రాదు. అటెంప్టివ్ వేలో అయితే రాలేదు, ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ కింద వచ్చింది. ఫ్యామిలీ ఇష్యూలో వచ్చింది, అక్నాలజ్మెంట్ ఇచ్చిన అతనికి రేపు కౌన్సిలింగ్ పిలిపించాము. రేపు మార్నింగ్ 11 కౌన్సిలింగ్ వస్తుంది. ఓకే, సో టెమోషన్ మీరు అటెంప్టివ్ మర్డర్కి సంబంధించి ఇవ్వలేదు, ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ కింద ఇచ్చామంటున్నారు పోలీసులు. ఇంజురీస్తో వెళ్ళాను సార్, ఇంజురీస్తో వెళ్ళాను. దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారన్నది వాళ్ళకే తెలియాలి. రైట్ సురేష్ గారు, తను అంటుంది ఏంటంటే నాకు నా భార్య నా మీద అటాక్ చేసింది, కత్తితో దాడి చేసింది అనేది, నేను ఆ ఇంజురీస్తో వెళ్ళాను అయినా కేసు తీసుకోలేదు అనేది వాళ్ళ మాట. సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది? అక్నాలెడ్జ్మెంట్ అంటే మళ్ళీ ఏమైనా ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందా, లేకపోతే లీగల్గా ఎలా హెల్ప్ చేస్తారు? ఎందుకంటే గాయాలతో వచ్చాను అంటున్నాడు తను మీ దగ్గరికి. అర్థం కాదు, గాయాలతోటి ఏం రాలేదు మా దగ్గరికి. అయితే నేను ఒక పిటిషన్ ఇచ్చారు, పిటిషన్ ఇస్తే దానికి ఫ్యామిలీ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎంట్రీ పెట్టి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా అండి సురేష్ గారు? ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి కొంచెం ఇమీడియట్ గా చేయండి సార్. అది ఒక కౌన్సిలింగ్, ఒక 2-3 కౌన్సిలింగ్స్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ. రైట్, అంటే ప్రెసెంట్ తను అంటుంది ఏంటంటే కత్తితో తన భార్య తన మీద దాడి చేస్తుంది అనేది తను అంటున్నమాట. ఈ నేపథ్యంలో తను ఇప్పుడు అటెంప్టివ్ మర్డర్ కింద కేసు పెడితే తనకి ఇప్పుడు రక్షణ ఉంటుందా? ఆ కంటెంట్ ఆఫ్ పిటిషన్ వస్తే 100% పెడతాం. ఆ కంటెంట్ ఆఫ్ పిటిషన్ ఏం రాలేదు నాకు.